లిస్ట్ లో సెంచరీ స్కోర్ చేయడానికి అత్యంత తక్కువ ఛాన్సెస్ ఉన్నది అభిషేక్ శర్మకి అని చెప్పొచ్చు. వరల్డ్ కప్ లో సెంచరీ స్కోర్ చేయడం అనేది ప్రతి బ్యాట్స్మెన్ కి ఒక కళ కాదు, లైఫ్ టైం డ్రీమ్ గానే చెప్పుకోవాలి. ఇంకా అదే T20 ఫార్మాట్ లో సెంచరీ అంటే మరింత స్పెషల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు రాబోతున్న T20 వరల్డ్ కప్ లో మన ఇండియా నుంచి ఏ ప్లేయర్స్ సెంచరీ స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో ఇండియా తరపున సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ సురేష్ రైనా అని చెప్పొచ్చు. 2010 లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో కేవలం 60 బాల్స్ లో 101 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఇప్పటి వరకు మరే ఇండియన్ ప్లేయర్ కూడా సెంచరీ అయితే స్కోర్ చేయలేడు ఎక్సెప్ట్ సురేష్ రైనా. సో ఇప్పుడు మన టీం బ్యాటర్స్ అయితే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు T20 క్రికెట్ కూడా చాలా మారింది కాబట్టి ఏ ప్లేయర్స్ సెంచరీ స్కోర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. T20 ఫార్మాట్ లో సెంచరీ స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే టాప్ ఆర్డర్ ప్లేయర్స్ ఉంటాయని చెప్పొచ్చు. మెయిన్ గా టాప్ 3 ప్లేయర్స్ కి మన టాప్ 3 లో చూసుకుంటే ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి చూసుకుంటే ఈ లిస్ట్ లో సెంచరీ స్కోర్ చేయడానికి అత్యంత తక్కువ ఛాన్సెస్ ఉన్నది అభిషేక్ శర్మకి అని చెప్పొచ్చు. అదేంటి బ్రో, అభిషేక్ శర్మ ఇంత మంచి ఫామ్ లో ఉన్నాడు, వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్, తనకి తక్కువ అవకాశాలు ఉండడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. కానీ మనోడు తన మైల్ స్టోన్స్ కన్నా మన టీం స్కోర్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, అటాకింగ్ ఆడతాడు, 90s లో ఉన్న 6 కొట్టడానికి వెళ్తాడు కాబట్టి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెంచరీ కొట్టడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ అభిషేక్ శర్మకు ఉన్నాయని చెప్పొచ్చు. సెకండ్ ఇషాన్ కిషన్ ఎలాగో ఓపెనర్ గా ఆడతాడని సూర్యకుమార్ యాదవ్ చెప్పేసిండు కాబట్టి సూపర్ పర్పుల్ ప్యాచ్ లో ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో చాలా చేసిండు. సయ్యద్ ముస్తకల్ ట్రాఫ్ లో అక్కడ 500 రన్స్ స్కోర్ చేయడం, 500 స్కోర్ చేయడం, రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా రన్ స్కోర్ చేసిండు, సెంచరీ స్కోర్ చేసిండు. ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా 50 అయితే స్కోర్ చేసిండు 20 బాల్స్ లో. మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా స్కోర్ చేయడానికి సెంచరీ ఈ వరల్డ్ కప్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ షాన్ తిలక్ వర్మ. సో నెంబర్ 3 లో మంచిగా అనుభవం ఉంది. సౌత్ ఆఫ్రికా మీద బ్యాక్ టు బ్యాక్ సెంచరీ స్కోర్ చేసిండు. T20 ఫార్మాట్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీ స్కోర్ చేసిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు తిలక్ వర్మ అయితే. సో తను కూడా టాప్ 3 లో ఆడుతున్నాడు. ఇంజూర్ నుంచి రికవర్ అయ్యొచ్చిన కానీ ప్రాక్టీస్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో 260 స్ట్రైక్ రేట్ తో 47 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో తనకు కూడా సెంచరీ స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక నెంబర్ 4 లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టాప్ 4 లో సూర్యకుమార్ యాదవ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ చాలా హంగ్రీగా ఉన్నాడని చెప్పొచ్చు రన్స్ కోసం. లాస్ట్ 1 ఇయర్ గా అంత ఫామ్ లో లేడు. రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ లో తన ఫామ్ గ్లిమ్స్ అయితే చూపెట్టిండు. కేవలం అది టీజరే, ఇప్పుడు వరల్డ్ కప్ లో సినిమా చూపిస్తాడు అనుకుంటున్నాను నేను. సో సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి ఫ్లో లో ఉంటే T20 ఫార్మాట్ లో 50 కొట్టినంత ఈజీగా సెంచరీ అయితే స్కోర్ చేస్తాడు. సో మరి 4 బ్యాటర్స్ లో T20 వరల్డ్ కప్ 2026 లో ఎవరు సెంచరీ స్కోర్ చేస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే వేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.